ఆధునిక డిజిటల్ యుగంలో ఆధ్యాత్మిక పత్రిక నడపడం చాలా కష్టతరమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించి చూపించిన గొప్ప మహనీయులు సచ్చిదానంద స్వామి అని చెప్పారు. అలాగే లాభాపేక్ష లేకుండా సమాజ హితం కోసం 20 ఏళ్లుగా దర్శనం దినపత్రిక నడిపిన వెంకన్న కృషి గొప్పదని ప్రశంసించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో దర్శనం పత్రిక ద్విదశాబ్ది మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం లాభాపేక్ష లేకుండా సమాజ హితం కోసం 20 ఏళ్లుగా దర్శనం దినపత్రికను నడుపుతూ ఈరోజు ద్విదశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఆ పత్రిక ఇంత బాగా నడుపుతున్నారంటే ఆయన దృఢమైనటువంటి మనస్సంకల్పం, నిజంగా ఈ సమాజం కోసం ఏదో చేయాలనేటువంటి ఒక పట్టుదలతోనే వెంకన్న గారు ఈ పత్రికను నడుపుతా ఉన్నారు. మరి మనందరం కూడా హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉన్న మనం తప్పకుండా దర్శనం వెంకన్నను మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పత్రికలో చందాదారులుగా చేరుతూ దాన్ని ముందుకు నడిపించే బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. ఒక్కొక్కరిది ఒక రకమైన సేవ. వెంకటరమణ శర్మ గారి సేవ ఈ దర్శనం పత్రిక ద్వారా మరి మనందరినీ మరి కార్యోన్ముఖులు చేస్తూ ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. ఒక దశాబ్ద క్రితం, దాదాపు 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఒక వార్షికోత్సవానికి వారు స్వయంగా హాజరై వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే వెంకన్న గారి గొప్పతనం, ఆయన కృషిని మనం చెప్పక తప్పదు. మరి మనందరం కూడా గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఒక స్వామిగానో, ఒక హిందూ ధర్మ పరిరక్షకుడిగానో, ఒక గురువుగానో చూస్తూ ఉంటాం. కానీ వారు అంతకంటే కూడా నిండైనటువంటి మానవతావాది. మానవ సేవయే మాధవ సేవ అని 100కు 100% నమ్మడమే కాదు, తన జీవితంలో ఆచరించి చూపిన గొప్ప మహనీయులు మన గురూజీ గారు.